అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో 5వ పాఠ్యాంశమైన జలియన్ వాలాబాగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జలియన్ వాలాబాగ్ పాఠం రాసినటువంటి కవి డాక్టర్ ఉమర్ అలీ షా. ఈ పాఠం చెప్పుకోబోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అవేమంటే, మనకు స్వాతంత్రం 1947లో వచ్చిందనమాట. స్వాతంత్రం రాక మునుపు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి 17వ శతాబ్దంలో వ్యాపారం పేరుతో వచ్చి అప్పటి నుంచి దౌర్జన్యంతో మన భారతదేశాన్ని అంతా కూడా ఆక్రమించుకొని వాళ్ళ అజమాయిషీలో పెట్టుకొని మన భారతీయుల్ని చాలా హింసలకి గురి చేయడం జరిగింది. వాళ్ళ పరిపాలనలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చట్టాలు పెట్టడం, ఆ చట్టాలను వ్యతిరేకించినారంటే భారతీయులు వాళ్ళని హింసించడం, ఇలా చేస్తూ వస్తున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ జలియన్ వాలాబాగ్ అనేది ఎక్కడ ఉందంటే పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో ఉన్నటువంటి ఒక ఉద్యానవనం ఈ జలియన్ వాలాబాగ్. ఆ రోజు మన భారతీయులంతా కూడా చాలామంది ఏం చేసినారంటే, మనకు ఇక్కడ ఆంధ్రాలో ఉగాది పండుగ ఎలాగో అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో వైశాఖి పండుగ అనేటటువంటిది కూడా అలాంటిదే. ఆ వైశాఖి పండుగ రోజు అందరూ కూడా ఈ జలియన్ వాలాబాగ్లో కలుస్తారనమాట. దాంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉంటారు. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఇదంతా చూసి, ఇదే మంచి సమయము వీళ్ళంతా కూడా ఏదో ఒకటి చేయడానికి అనేసి నిర్ణయించుకొని తన యొక్క సైన్యాన్నంతా కూడా అక్కడికి రప్పించుకొని అక్కడ జలియన్ వాలాబాగ్ ఉన్నటువంటి ఆ దారులన్నీ కూడా మూసేసి ప్రధాన ద్వారం దగ్గర తన యొక్క సైన్యాన్నంతా కూడా పెట్టి మన భారతీయులనంతా కూడా జలియన్ వాలాబాగ్లో బంధించేసి ఒక్కసారిగా వాళ్ళ మీదకి కాల్పులు జరిపి అక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చాలామందిని కాల్చి చంపడం జరుగుతుంది. అందులో పిల్లలు పెద్దలందరూ కూడా ఉంటారు. చాలామంది చనిపోతారు, చాలామందికి గాయాలవుతుంది. ఇది జలియన్ వాలాబాగ్ అంటే. ఈ జలియన్ వాలాబాగ్ దురాగతం వచ్చి అమృత్సర్లో 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఈ అత్యంత దారుణమైనటువంటి ఊచకోత. దీని గురించి మనకు డాక్టర్ ఉమర్ అలీ షా ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. మనం ఈ పాఠంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇక్కడ మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. ఇందులో ఆట వెలిది పద్యం ఉంది. ఇది నార్ల చిరంజీవి గారు రాయడం జరిగింది. స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరితలన్నీ నీవు చదువవలయో, ఉబుసుపోని కబురులూరకవాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. స్వేచ్ఛకై ఒరిగిన వీరాది వీరుల చరితలన్నీ నీవు చదువవలయో, ఉబుసుపోని కబురులూరక వాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. అంటే దీని యొక్క భావం ఏమంటే, మన దేశం కోసమై మన స్వేచ్ఛకై పోరాడినటువంటి వీరాది వీరుల చరిత్రలన్నీ కూడా నువ్వు చదువు. అంతేగాని పనికిరాని కబుర్లు చెప్పుకున్నంత మాత్రాన దానివల్ల ఫలితం ఏమీ ఉండదు కదా ఓ తెలుగు బిడ్డ అని ఇక్కడ మనకు నార్ల చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, ఎవరి చరిత్రలను చదవాలి, ఎందుకు? సమాధానం, భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడి వీరమరణం పొందిన వీరుల యొక్క చరిత్రలను మనం చదవాలి. అదేవిధంగా భావితరాల కోసం ప్రాణాలర్పించిన వారి చరిత్రలను కూడా మనం చదవాలి, తెలుసుకోవాలి అని రాయొచ్చు ఈ ప్రశ్నకి. రెండవ ప్రశ్న, భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది? సమాధానం, భారతీయులు స్వేచ్ఛ కోసం ఆంగ్లేయులతో పోరాడాల్సి వచ్చింది. మూడవ ప్రశ్న, నీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి. భారత స్వాతంత్ర సమరయోధుల పేర్లు: మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇలా రాయవచ్చు. తర్వాత ఇక్కడ ఉద్దేశం ఇచ్చినారు. అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి, పిల్లల్లో ఏ విధమైనటువంటి భావనల్ని పెంచాలి అనేటటువంటిది మనకు ఉద్దేశంలో ఉన్నది. ఇప్పుడు తెలుసుకుందాం. భారత స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు.
అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నటువంటప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేది వాళ్ళు. దాని ప్రకారమే భారతీయులంతా గూడా పోవాలా అనేసి. ఉదాహరణకి ఇప్పుడు పంట మనం పండిస్తాం. మనం కష్టపడి పంటను పండిస్తే దాన్ని ఎంతకమ్మాలా అనేటటువంటిది వాళ్ళు నిర్ణయించేది. అలాంటివన్నమాట. అట్లా వాళ్ళు పెట్టిన ధరకే అమ్ముకోవాలి. మనం నిర్ణయించుకున్న ధరకి అమ్మగూడదు. అది వాళ్ళ చట్టం అనమాట. అలాంటి చట్టాలు పెట్టేవారు అని చెప్తున్నారిక్కడ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన భారతీయులంతా గూడా వాళ్ళకి ఎదురు తిరుగుతారు. ఆ విధంగా ఇక్కడ భారత స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేయడంలో మన వాళ్ళు అలాంటి ఉద్యమాలు చేస్తుంటే అలాంటి వాటిని వాళ్ళు అణచేయడానికి కొంతమంది అధికారులను పెట్టేవాళ్ళప్పుడు. బ్రిటిష్ అధికారి ఎవర్రా ఉన్నారప్పుడంటే జనరల్ డయ్యర్. వేలాది మంది భారతీయుల ప్రాణాలను ఇక్కడ జలియన్ వాలాబాగ్‌లో పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్మార్గపు చర్యను తెలియచేయడం, భారత వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్ర స్ఫూర్తిని, త్యాగ నిరతిని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఇది మాత్రం కరెక్టు. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ స్వార్థం అనేది లేకుండా అని మన దేశం కోసం అనేసి పోరాడి చిన్న వయసులోనే ప్రాణాలర్పించినటువంటి త్యాగమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేస్తే మనకి ఈరోజు ఈ స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ అనేది వచ్చిందని మనము చెప్పచ్చమ్మా. తర్వాత కవి పరిచయం. కవి డాక్టర్ ఉమర్ అలీ షా. ఈయన వచ్చి జన్మించింది ఎప్పుడంటే 28/2/1885లో జన్మించారు. మరణించింది వచ్చి 23/1/1945లో మరణించారు. ఆయన ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు జీవించున్నారని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇప్పుడు ఉమర్ అలీ షా గురించి తెలుసుకుందాం. కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా తూర్పుగోదావరి జిల్లా అంటే ఎక్కడుందంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా అన్నమాట. పిఠాపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాద్షా. వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త విషాదం, సౌందర్యం మొదలైన నాటకాలు రాశారు. ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు. ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పదం మొదలైన వీరి గద్య రచనలు. అంటే ఈయన ఉమర్ అలీ షా గారు పద్య రచనలు చేసినారు, గద్య రచనలు కూడా చేసినారు. వీరు ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు. పండిట్ మౌల్వీ బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. డాక్టరేట్ బిరుదు కూడా పొందారు మన ఉమర్ అలీ షా గారు. ఈ కవి పరిచయాన్ని మీరు కవి డాక్టర్ ఉమర్ అలీ షా జననం, ఎక్కడ జన్మించారనేది, తల్లిదండ్రుల పేర్లేంటి, అదేవిధంగా రచనలేంటి, ఆయన యొక్క బిరుదులేంటి, పురస్కారాలేంటి, అదేవిధంగా ఆయన యొక్క విశేషాలేంటి, ఇట్లా డివైడ్ చేసుకొని కూడా మీరు చదివి ఈ కవి పరిచయాన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఇక్కడ ప్రక్రియ ఇచ్చినారు. ప్రక్రియ వచ్చి ఖండకావ్యం. మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది. ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. వస్తువులోనూ, భావంలోనూ, శైలిలోనూ నవ్యత ఉంటుంది. ఇది ఖండకావ్యం. తర్వాత నేపథ్యం గురించి తెలుసుకుందాం. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. ఒక్కసారిగా చుట్టూ గుమిగూడి మధ్యలో ఉన్నటువంటి అమాయకపు ప్రజలన్నమాట. అమాయక ప్రజలు. వాళ్ళకి ఆయుధాల గురించి తెలీదు, శాస్త్రాల గురించి తెలీదు, గ్రంథాల గురించి తెలీదు. అమాయకపు ప్రజల్ని ఒక్కసారిగా పొట్టన పెట్టుకున్నటువంటి దురాగతమే మన జలియన్ వాలాబాగ్ అంటే. అదే ఇక్కడ చెప్తున్నారు.
దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలా బాగ్ 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే వైశాఖి పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలా బాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరిపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశం అక్కడ ఏమాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. మనం మొదల్లోనే చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉమర్ అలీ షా గారు 1650 రౌండ్లు కాల్పులు జరిపారంట. చుట్టూ బ్రిటిష్ సైనికులంతా కూడా చేరుకొని 1650 రౌండ్లు కాల్చినారు అని చెప్తున్నారు. అక్కడ ప్రజలు ఏమాత్రం కూడా తప్పించుకోగలిగేటటువంటి అవకాశాలు ఎక్కడ కూడా లేదు అనేసి చెప్తున్నారు. అంటే మొత్తం ద్వారాలనంతా కూడా బంధించేశారు. ఈ దుర్ఘటనలో మన భారతీయులు ఎంతమందికి పైగా చనిపోయినారు అంటే 379 మందికి పైగా చనిపోయినారని ఇక్కడ చెప్తున్నారు. మిగతా వేలల్లో గాయపడ్డారు అనేసి కూడా మనకు పాఠంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దాం. మొదటగా ఉత్పలమాల పద్యం ఇవ్వడం జరిగింది. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులం బట్టి డయ్యరు పిశాచము జల్యను వాల బాగులో దూరి వధించెదధృదిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యజ్ఞివల జ్వాలలు వీచుచునున్నదెంతయున్. పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరని వారి సాధు సంసారులం బట్టి డయ్యరు పిశాచము జల్యను వాలు బాగులో దూరి వధించె దద్రుదిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యజ్ఞివలే జ్వాలలు వీచుచున్న దెంతయున్. ప్రతిపదార్థం తెలుసుకుందాం. పౌరుల ప్రజల, శస్త్రం ఆయుధం, శాస్త్రం గ్రంథం, పద్ధతి అంటే విధానం, నేరని వారి తెలియని వారైన, సాధు సంసారులు అంటే సాధు స్వభావం కలిగినటువంటి, డయ్యర్ పిశాచము, డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం, జలియన్ వాలా బాగులో అమృత్సర్ పట్టణంలో ఉన్నటువంటి జలియన్ వాలా బాగులో దూరి ప్రవేశించి, వధించెన్ చంపించాడు, తద్రుదిర అంటే అమాయక ప్రజల యొక్క రక్తంతో, దుఃఖ సముద్రము ఆ ప్రాంతమంతా కూడా దుఃఖ సముద్రం అయింది, భారతీయ హృద్వారము భారతీయుల యొక్క హృదయ ద్వారాల్లోకి చొచ్చి ప్రవేశించి, అగ్నివలే జ్వాలలు అది అక్కడి వారి యొక్క హృదయాల్లో ఎలా ఉందంటే అగ్నిలా మంటల్ని, జ్వాల అంటే మంట అన్నమాట, వీచుచు ఉన్నది రేపుతుంది, మంటల్ని రేపుతుంది. భారతీయుల హృదయాల్లోకి వెళ్ళి అగ్నివలే మంటలను రేపుతుంది. ఎంతయున్ ఎంతగానో. ఇప్పుడు భావం తెలుసుకుందాం. ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జలియన్ వాలా బాగ్లో వేడుకకు సమావేశమయ్యారు. ఇదే అదనుగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు. సాధు స్వభావం కలిగిన వేలాది మంది అమాయకుల్ని తన సైనికులచే కాల్చి చంపించాడు. ఆ రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది. అది అక్కడి వారి హృదయాంతరాల్లో అగ్నివలే మంటల్ని రేపుతోంది. రెండవ పద్యం, ఇది కూడా ఉత్పలమాల పద్యమే. ఇక్కడ స్టార్ గుర్తు ఇవ్వడం జరిగింది. ఈ పద్యాన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. యూరపు దేశమెక్కడల హూన కిరాటపులిందులేడ యా ఘోరరణంబునందరులంగూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీర యోధులొకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీట్రియటంచునున్నదే. యూరపు దేశమెక్కడల హూన కిరాటపులిందులేడా యా ఘోరరణంబున దరులంగూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీర యోధులొకపాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు
సితజాతికి నీతి ఎటంచునున్నదే. ఇక్కడ యూరప్ దేశం ఎక్కడలా, ఎక్కడ అంటే ఆ యూరప్ దేశం ఎక్కడా, హూన కిరాటపులిందులేడా అంటే ఆంగ్లదేశం నుండి వ్యాపారానికై వచ్చిన ఆ క్రూరులైనటువంటి తెల్లదొరలు ఎక్కడా అని అర్థం. ఆ ఘోర రణంబునందు, ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో, రణం అంటే యుద్ధం ఇక్కడ, ధరులంగూర్చి అంటే శత్రువుల్ని చంపి, జయధ్వజమెత్తి విజయ పతాకాన్ని ఎగురవేసి, మా భారత వీర యోధులు, మా భారత వీర యోధులు అంటే యోధులు అంటే యుద్ధ వీరులు, యుద్ధం చేసే దాంట్లో నిష్ణాతులు, వీరులు అని చెప్పచ్చు ఇక్కడ. ఒక పాటే అంటే వ్యాపారానికి వచ్చినటువంటి ఆ క్రూరమైనటువంటి తెల్లదొరలు మా భారతదేశంలో యుద్ధం చేసేటటువంటి యుద్ధ వీరులు, వీళ్ళు ఒకటేనా అని అర్థం ఇక్కడ. ఒక పాటే అంటే సమానమవుతారా. నిరంకుశ కఠిన వైఖరి గల సంస్కారము చేసినారు. కఠిన వైఖరి గల సంస్కారం చేసినారంటే చట్టం పేరుతో కాల్చారు. ఏం చట్టం పేరుతో అంటే రౌలట్ చట్టం పేరుతో. సితజాతికి అటువంటి దుర్మార్గపు పనికి పూనుకున్న తెల్ల జాతికి నీతి ఎటంచు ఉన్నదే, అసలు నీతి అనేటటువంటిది ఉన్నదా అని అర్థం. భావం చూద్దాం. ఆ యూరప్ దేశం ఎక్కడ, వ్యాపారానికి వచ్చి భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరలెక్కడ, భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారత వీర యోధులెక్కడ, నిరంకుశ శాసనం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు. ఈ శ్వేతజాతికి అసలు నీతి అనేది ఉందా అంటే ఇక్కడ నిరంకుశ శాసనం అంటే రౌలట్ చట్టం అన్నమాట. వాళ్ళు శాసనాలు ఏదో ఒక చట్టాలు పెడుతూ ఉంటారు. ఆ విధంగా అప్పుడు జలియన్ వాలాబాగ్లో జరిగిన దుర్ఘటనకి రౌలట్ చట్టం అనేటటువంటిది పెట్టినారు. ఆ రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశమైనారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడికి అందరూ కూడా వచ్చినారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అనే భావం లేకుండా అందరూ వచ్చినారు అక్కడికి. అది అదనగా చేసుకున్నారు అతను. అందులో అక్కడ వైశాఖి పండుగ వేరే, ఆ పండుగ వేడుకలు చూసుకొని అలాగే జలియన్ వాలాబాగ్లో చూసుకొని వెళ్ళేదానికి వచ్చినటువంటి ప్రజల్ని అక్కడ కాల్పులు జరిపి చంపడం జరిగింది. తర్వాత 3వ పద్యం చూద్దాం. రౌలటు శాసనంబు సమరంబున గెల్చిన దాని కంకుగా గాలము మీన జాలమున గయ్యొనరించిన రీతి హూన భూపాలు రుసంగినారు పరిపంథిను పాలురు నవ్వునట్టు లయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మీనజాలమున గయ్యొన్నరించిన రీతి హూన భూపాలు రసంగినారు పరిపంతి నుపాలురు నవ్వునట్టు లయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే. ప్రతిపదార్థం రౌలటు శాసనంబు అంటే భారతీయుల తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి శాసనం. సమరమున యుద్ధంన గెలిచిన దాని గెలిచినటువంటి వారికి అంకుగా అవకాశంగా గాలము గాలం లాంటి చట్టాన్ని మీనజాలమునకై వనరించిన చేపల సమూహాన్ని పట్టుకోవడానికి ఉపయోగించే హూనభూపాలు రొసంగినారు డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రవేశించాడు. పరిపంతి నుపాలురు భారతీయులకు శత్రు సామంతు రాజులు. నవ్వున్ ప్లస్ సట్టులా ఈ మారణహోమం చూసి నవ్వుతున్నారు. అయ్యో ఏ మాత్రం జాలి లేనటువంటి లవము ప్లస్ అయిన ఆంగ్లేయులకు ప్రేమము ప్లస్ అగునోయి భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ అనేటటువంటిది కలుగుతుందా, కలగదు కదా అని అర్థం. అక్కడ కృతజ్ఞత చేసిన మేలును మరచిపోవడం వేరయున్నదే అంటే ఇంతకన్నా వేరే ఉందా అంటే లేదని భావం. భావం చూద్దాం. తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రవేశించాడు. దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశాడు.
దీనిని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు. అయ్యో, ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు, ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది అని చాలా హేళనగా నవ్వుతున్నారు అని మనకి పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 4వ పద్యం. యూరపు దేశ మట్టిటులనూగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటిరన పాండితి వైరుల జీల్చి రక్త సిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పు నప్పు డీదారుణ మెచ్చి దద్రుదిరదారలు బోరున బొర్లి పారంగన్. యూరపు దేశ మట్టిటుల నూగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణపాండితి వైరుల జీల్చి రక్త సిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పునప్పుడి దారుణ మెచ్చె దద్రుదిరదారలు బోరున బొర్లి పారంగన్. ప్రతిపదార్థం. యూరప్ దేశము అంటే లండన్ మాత్రమే కాకుండా ఆ యూరప్ ఖండం మొత్తం, ఐరోపా ఖండం మొత్తం అనే అర్థం ఇక్కడ. అట్టి ప్లస్ ఇటులన్ ప్లస్ ఊగగా భయంతో వణికిపోయింది. ఆ ఐరోపా ఖండం మొత్తం కూడా భయంతో వణికిపోయింది. శౌర్య పరాక్రమంబులన్ ఎందువల్ల అంటే భారత వీరుల శౌర్య పరాక్రమంతో, మన భారతదేశంలో అటువంటి యుద్ధ వీరులు ఉన్నారనమాట. శౌర్య పరాక్రమం కలిగినటువంటి యుద్ధ వీరులు ఉన్నారు మన భారతదేశంలో. అది చూసి ఆ ఐరోపా ఖండం మొత్తం కూడా వణికిపోయింది భయంతో అని ఇక్కడ చెప్తున్నారు. భారత వీరకోటి భారతీయ వీరులు రణ పాండితిన్, రణం అంటే యుద్ధం అన్నమాట, పాండితిన్ ఆ నైపుణ్యంతో, వైరులన్ ప్లస్ చీల్చి శత్రువులను చీల్చి చెండాడుతూ, రక్తసిక్త ప్లస్ అరుణమూర్తులు ప్లస్ ఐ అంటే ఇరుపక్షాల వారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా, నిజ జయధ్వజముల్ జై జై అంటూ జయధ్వానాలు జెండాలు నెలకొల్పినప్పుడు ఈ దారుణము ప్లస్ హెచ్ఎన్ ఈ రక్తపాతం మితిమీరుతుండగా, హెచ్ఎన్ అంటే మితిమీరుతుండగా, తత్ ప్లస్ రుధిర దారలు అక్కడి వారి యొక్క రక్తదారలు, బోరునన్ ప్లస్ పొర్లి ఆ రక్తదారులంతా కూడా ఉవ్వెత్తున పొంగి పొర్లి పారంగన్ ప్రవహిస్తున్నాయి. భావం. భారత వీరుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయింది. యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు. అక్కడి వారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా రక్తదారలు ఉవ్వెత్తున పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. మన భారతదేశంలో ఎంతోమంది యుద్ధవీరులు ఉన్నారు అనడానికి నిదర్శనంగా మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 5వ పద్యం. ప్రళయ పయోదముల్ గురియు బంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరము డిల్లంగ జల్లెడ రీతి మార్చినన్ సులసియు నిస్సురుస్సురని సృక్కుండు చిక్కండు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుండు భారత వీరుండు మాటలేటికిన్. ప్రళయ పయోదముల్ గురియు బంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరము డిల్లంగా జల్లెడరీతి మార్చినన్ సులసియు నిస్సురుస్సురని సృక్కుండు చిక్కండు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుండు భారత వీరుండు మాటలేటికిన్. ప్రతిపదార్థం చూద్దాం. ప్రళయ అంటే ప్రళయ కాలంలో, పయోదముల్ అంటే మేఘాలు, కురియు వర్షించు, బంగిన్ విధంగా, ఫరంగి ఫరంగివాడు అంటే ఫరంగివాడు అంటే ఎవరంటే ఇక్కడ యూరప్ దేశస్తులను మన దేశంలో అలా ఒకప్పుడు పిలిచేటటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి యూరప్ దేశీయుడిని ఇక్కడ ఫరంగివాడు అని సంబోధించారు. ఫిరంగి గుండ్ల అంటే మనపై ఫిరంగి గుండ్లను కురిపించగా, గుండెలు అదరిపోతున్నాయి. దేహ పంజరము, దేహం అంటే శరీరం, పంజరము అంటే గూడన్నమాట, మన దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకల గూడు, డిల్లంగా నీరసించి పడిపోయెను.
జల్లెడ రీతిన్ మార్చినన్ తుపాకీ గుండ్లతో తూట్లు పడి నేలకు ఒరిగెను. సొలసియున్ యుద్ధంలో అలసిపోయినా. ఇస్సురుస్సురని ఆ ఆయాసాన్ని సూచించే నిట్టూర్పులతో. సృక్కండు భయపడడు. చిక్కండు దొరకడు. వైరి చేతికిన్ శత్రువుల చేతికి. బలవత్ ప్లస్సరి బాగా బలం కలిగిన శత్రువుల పాలిట. ప్రభంజనుడు విధ్వంసకుడు కాదా. భారతీయుడు భారత వీరుండు మా భారత వీరుడు. మాటలేటికిన్ ఇన్ని మాటలు ఎందుకు. భావం ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లా ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు. శ్వేతజాతి వాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలదిరిపోతున్నాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేల కొరిగాయి. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు. శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు. అట్టి భారత వీరుణ్ణి పరాక్రమం గురించి ఏమని చెప్పగలం. మన భారత వీరులు అలాంటి సమయంలో అటువంటి యుద్ధ సమయంలో ఏ మాత్రం కూడా భయపడకుండా, శత్రువు చేతికి చిక్కకుండా, ఒకవేళ శత్రువు చేతికి చిక్కినా కూడా దాసోహం అనకుండా, అయ్యో నన్ను క్షమించు, నన్ను వదిలేయి అని అలాంటి మాటలంతా కూడా అనకుండా ఎంతో ఓపికతో, ఎంతో ధైర్యంతో, ఎంతో సహనంతో యుద్ధం చేస్తున్నారని మనకి పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 6వ పద్యం చూద్దాం. ఆహారంబున కంగలార్పండురన వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి సందేహం బంధకయాత్మరక్తములికించెన్ భారతీ సైనికుండాహ ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుండై. ఆహారంబున కంగలార్పండు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షము రీతి వైరిగజ కుంభానీకముల్ చీల్చి సందేహం బంధక ఆత్మరక్త ములికించన్ భారతీ సైనికుండాహ ఆంగ్ల కిరీట రక్షణ సముద్యద్భక్తి సంయుక్తుండై. ప్రతిపదార్థం ఆహారంబునకు అంటే ఆహారం కోసం, అంగలార్పడు దేహి అని ఎవరిని కూడా అడగడు. రణం అంటే యుద్ధం, వ్యాపారం అంటే పని, పారాయణుండు ప్లస్ ఐ శ్రద్ధ కలిగినటువంటి వాడై. హరి ప్లస్ అక్షము రీతి అంటే సింహంలా యుద్ధావేశంతో. వైరి గజ వైరి అంటే శత్రువులను, గజం అంటే ఏనుగుల. కుంభ ప్లస్ అనేకముల్ కుంభస్థలాలను చీల్చాడు. సందేహంబు ప్లస్ అందక ఎటువంటి శక్తి వంచన లేకుండా. ఆత్మరక్తము తన రక్తాన్ని ఒలికించెన్ చిందించాడు. భారతీయ సైనికుడు మన భారతదేశం యొక్క సైనికుడు. ఆంగ్ల కిరీట రక్షణ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంగ్లేయుల అధికార రక్షణకై. సమ ప్లస్ ఉద్యత్ ప్లస్ భక్తిన్ అంటే భక్తి శ్రద్ధలతో పూనుకున్నాడు. అది ఎలా అంటే తర్వాత పద్యంలో చూద్దాం. భావం ఆహా భారతీయ సైనికుడు ఆంగ్ల కిరీట రక్షణకై భక్తి శ్రద్ధలతో సాగాడు. ఎప్పుడు ఆహారం కోసం దేహి అని ప్రార్థించలేదు. యుద్ధావేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను సింహంలా చీల్చి పోరాటం సాగించాడు. శక్తి వంచన లేకుండా యుద్ధంలో తన రక్తాన్ని చిందించాడు. తర్వాత 7వ పద్యం. ఇది శీర్షపద్యం, దానికి అనుగుణంగా తేటగీతి పద్యం కూడా ఇవ్వడం జరిగింది. ఒక చోట నీహార నికరం పురాలపై బవలించురణము రేబవలు సలిపి ఉన్న చోదినియున్న యుదకముల్ ద్రావి జీవించు బోరును వినిర్జించుచుండు. ఆసవపాన దుర్వ్యసన సంసక్తుండై గతిమాలి వైరి వంకలకు జనండు. అగ్నిగోళములకు నాహుతియగుగాని వెన్నిచ్చి పారండె వేలంగాని. అట్టి శౌర్యంబు విచ్చించి అవహమున విజయ
మార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్ప నోరాడెనే విదేశీయులారా. ఒకచోట నీహార నికరంపురాలపై బవలించు రణము రేబవలు సలిపి ఉన్న చోదిని యున్న యుదకముల్ ద్రావి జీవించు బోరున వినిర్జించుచుండు. అసవపాన దుర్వ్యసన సంసక్తుండై గతిమాలి వైరివంకలకు జనండు. అగ్నిగోళములకు నాహుతియగుగాని వెన్నిచ్చి పారండె వేలంగాని. అట్టి శౌర్యంబు వెచ్చించి అవహమున విజయమార్జించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకులటంచు చెప్ప నోరాడని విదేశీయులారా. ప్రతిపదార్థం. ఒకచోట ఒక్కోసారి నీహార నికరంపురాలపై దట్టమైనటువంటి మంచురాళ్లపై పవలించు నిద్రిస్తారు. రణమున్ సలిపి యుద్ధం చేసేటప్పుడు ఎవరంటే భారతీయ వీరులు. రేపవలు రాత్రింపవలు ఉన్నచోన్ తిని అంటే ఆహారం ఉంటే తింటారు. ఉన్న ఉదకముల్ త్రావి లేకపోతే నీళ్లు తాగి జీవిస్తారు. పోరునన్ యుద్ధంలో వినిర్జించుచుండు అంటే విజేతగా నిలుస్తారు. అసవపాన దుర్వ్యసన సంసక్తుండై అంటే మత్తుపానీయాల వంటి చెడు అలవాట్లపై ఆసక్తి కలవాడై. గతిమాలి దారి తప్పి. వైరి శత్రువుల వంకలకున్ వాళ్ళ వైపుకు చనండు వెళ్ళరు. అగ్నిగోళములకున్ అగ్నిగోళాలకు ఆహుతి అగున్ కాని అవసరమైతే ఆహుతైనా అయిపోతాడేమో గాని. వెనుతిరిగి ఇచ్చి పారండు పారిపోడు. ఏ వేళన్ కాని ఏ సమయంలోనైనా సరే అట్టి శౌర్యంబు వెచ్చించి అలాంటి పరాక్రమం కలిగినటువంటి వాడై అవహమున విజయము ఆర్జించి యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. వచ్చిన వీరవరులు వచ్చినటువంటి గొప్ప గొప్ప వీరులైన భారతీయులను వట్టి సేవకులు ప్లస్ అటంచున్ కేవలం మాకు సేవకులు అంటూ చెప్పనోరు ఆడెన్ ఏ చెప్పనోరు చెప్పడానికి మీకు నోరెలా ఆడెనే వచ్చెనే విదేశీయులారా ఓ ఆంగ్లేయులారా. భావం. విదేశీయులారా భారతీయులు కేవలం మాకు సేవకులు అని చెప్పడానికి మీకు నోరెలా వస్తుంది? యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవళ్ళు మంచురాళ్లపై నిద్రిస్తాడు. ఉంటే ఆహారం తీసుకుంటాడు, లేకుంటే నీళ్లు తాగి జీవిస్తాడు. మత్తు పానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు. అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమో గాని యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు. అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు. ఇక్కడ భారతీయుల యొక్క ధర్మం, న్యాయం, నీతి ఇవన్నీ కూడా మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అంటే భారతీయులు ఆ యుద్ధ సమయంలో ఉంటే తింటారు ఆహారము, లేకపోతే నీళ్లు తాగైనా బతుకుతారు, కానీ శత్రువుల దగ్గరికి పోయి ఏది కూడా ఆశించరు అని మనకు ఈ పద్యంలో చెప్పారు. అటువంటి ఒక గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు భారతీయులు అని మనకి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 8వ పద్యం చూద్దాం. ఇది కూడా ఉత్పలమాల పద్యము. ఈ ఎగుమూరకే విడువది విపరీతము దారుణంబు నేదోయుకనాడు చెండియిలు దూరి మహాప్రలయంబులీల రాజేయును భారతీయు నెడజేసిన పాప ఫలంబు మీకు కాజేయుధనంబు వడ్డిగ్రసి ఇంచిన రీతి గ్రహింపుడెంతయున్. ఈ ఎగ్గుమూరకే విడువది విపరీతము దారుణంబు నేదో ఒకనాడు చెండీలు దూరి మహాప్రలయంబు లీల రాజేయును భారతీయు నెడజేసిన పాప ఫలంబు మీకు కాజేయు ధనంబు వడ్డిగ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్. ప్రతిపదార్థం. ఈ అగము అంటే ఈ పాపము ఊరకే విడువదు, ఊరికే వదలదు. ఈ విపరీతము ఇంతమంది భారతీయుల్ని
పొట్టన పెట్టుకోవడం, దారుణంబును అలాంటి దుర్మార్గమైన పనిని ఏదో ఒకనాడు ఏదో ఒక రోజు చండి అంటే కాళికామాత ఇలుదూరి భారతీయుని ఇంట చేరి మహాప్రలయంబుని గొప్ప ప్రళయాన్ని రాజేయును సృష్టిస్తుంది. భారతీయుల పట్ల చేసిన పాప ఫలంబు మీరు చేసినటువంటి పాప ఫలితాన్ని మీకు ఆంగ్లేయులైనటువంటి మీకు కాజే ధనంబు మీరు దోచుకున్నటువంటి ఆ ధనాన్ని వడ్డీ గ్రహించిన రీతిని వడ్డీతో సహా మింగినట్లు గ్రహింపుడు గుర్తించుకోండి. ఈ విషయాన్ని బాగా గుర్తించుకోండి. భావం, ఈ పాపం ఊరికే పోదు. ఇంతమంది భారతీయుల్ని పొట్టను పెట్టుకోవడం చాలా దారుణం. దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు. ఏదో ఒకనాడు చండి అంటే కాళికామాత అన్నమాట భారతీయుని ఇంట చేరి మహాప్రలయాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాలను బాగా గుర్తించుకోండి అని మన కవి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరు వదిలిపెట్టినా కూడా మీరు చేసేటటువంటి ఆ పాపాలని భగవంతుడు వదలడు, ఆ కాళికామాతే మీ దగ్గర ఇది మొత్తం వసూలు చేస్తుంది అని మనకి ఇక్కడ ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 9వ పద్యం శీర్ష పద్యం ఇచ్చినారు, దానికి అనుగుణంగా తేటగీత ఇవ్వడం జరిగింది. బానిసత్వము నుగ్గు పాలబోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్న కలుండు కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షలంబెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిచయమార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తము కొనుద్రోహి కయ్యాల బెంచిన కఠిన తమ్ముండు కలికింజలికాడు యమునకు వలపు కాడు మోసములకు టావు విరోధములకు ప్రోవు దుర్గుణంబుల కానాచి తులువ బూచి ఈచి కాకుల నించె మాయించె రేండు. బానిసత్వము నుగ్గుపాలబోసిన దోషి అన్న వస్త్రము లాచికొన్న కలుండు కాటకం బనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షలం పెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిచయమార్చిన జాన పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తము గొనుద్రోహి కయ్యాల బెంచిన కఠిన తమ్ముడు కలికింజలికాడు యమునకు వలపుకాడు మోసములకు టావు విరోధములకు ప్రోవు దుర్గుణంబుల కానాచి తులువ బూచి ఈ చికాకుల నుంచే ఈ ఇంచెరేడు. ప్రతిపదార్థం బానిసత్వం అంటే భారతీయులకు బానిసత్వాన్ని, ఉగ్గుపాలన్ అంటే ఉగ్గుపాలతో, పోసిన దోషి పోసినటువంటి పాపాత్ముడు ఎవర్రా అంటే ఆంగ్లేయుడు, అన్న వస్త్రాలను ఆచికొన్న కలుండు దోచుకున్నటువంటి దుర్మార్గుడు, కాటకంబు అంటే కరువు, రక్కసిని రాక్షసిని, తెచ్చిన పంద తెచ్చినటువంటి పిరికివాడు, కక్షలను పెంచిన రాక్షసుండు పెంచి పోషించినటువంటి రాక్షసుడు అంటే భారతీయుల మధ్యనే కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు అంటున్నారు. నిర్బంధ శాసన నిచయము నిర్బంధంగా అంటే బలవంతంగా, శాసన నిచయము భారతీయుల్ని అణచివేసేటటువంటి శాసనాలు, ఆర్చిన జాన అలాంటి వాటిని తెచ్చినటువంటి ఒక నేర్పరి, పన్ను వేసిన మహాపాతకుండు అదేవిధంగా భరించలేనటువంటి పన్నులను వేసినటువంటి మహాపాతకుండు అంటే మహాపాపాత్ముడు, మత్తు వస్తువులు అంటే విదేశీ మత్తు వస్తువులను అమ్ముకొని విత్తమున్ అంటే సంపద, కొనుద్రోహి దోచుకున్నటువంటి ద్రోహి, కయ్యాలను అంటే తగవులను, పెంచిన కఠిన తమ్ముండు పెంచినటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు. ఇవంతా ఎవరిని అంటున్నారంటే మన భారతీయులు ఆంగ్లేయుల్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. కలికి అంటే చెడును ప్రేరేపించే కలిపురుషుడు అన్నమాట. చెలికాడు అంటే స్నేహితుడు,
యమునకు వలపుకాడు, ప్రాణాలను హరించేటటువంటి యమునకు ఇష్టమైనటువంటి వాడు. మోసాలకు టావు, ఈ ఆంగ్లేయుడు మోసాలకు టావు అంటే స్థానం అని. విరోధములకు ప్రోవు, విరోధాలకు ప్రోవు అంటే నిలయం. దుర్గుణంబులకు అంటే చెడు గుణాలకు. కానాచి మూల కేంద్రం వంటి వాడు. తులువ అంటే ఇష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. బూచి భారతీయులను భయపెట్టేటటువంటి ఒక భూతం లాంటి వాడు. ఈ చికాకుల నుంచే ఇలాంటి కలతలను కలిగించి మాయించే రేడు, భారతీయుల్ని మోసం చేసిన వాడు ఆ ఆంగ్లేయుడు అని అర్థం. తర్వాత భావం, భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గిపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు. అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు. కరువనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు. భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు. బలవంతంగా భారతీయుల్ని అణచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి. భరించలేని పన్నులను వేసిన మహాపాపాత్ముడు. విదేశీ మత్తు వస్తువులు నమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి. భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు. చెడును ప్రేరేపించే కలిపురుషుడికి వీడు స్నేహితుడు. ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైన వాడు. ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం, విరోధాలకు నిలయం, చెడు గుణాలకు మూల కేంద్రం, కుటిలమైన బుద్ధి కలవాడు. భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు. ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసిన వాడు ఆ ఆంగ్లేయుడు. ఈ పద్యంలో కవి ఆంగ్లేయుల్ని తిడుతూ చాలా చక్కగా వర్ణించి చెప్పడం జరిగింది ఈ పద్యంలో. తర్వాత 10వ పద్యం చూద్దాం. కవటాకులను బోలగల పసిబాలుర నిండలో నడిపి హింసించినారు. నడువపోయెడు వారి బడద్రోసి ప్రజలను బొట్టపై బ్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల గొట్టి చెనకినారు. శుద్ధాంత కాంతల జొచ్చి కొప్పులంబట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగి వేసినారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుషమని జంకబోకు రాకాసి మోక. కవటాకులను బోలగల పసిబాలుర నిండలో నడిపి హింసించినారు. నడిచిపోయేడు వారి బడద్రోసి ప్రజలను బొట్టపై బ్రాకించి పొడిచినారు. నిరపరాధులు నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల గొట్టి చెనకినారు. శుద్ధాంత కాంతల జొచ్చి కొప్పులం బట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగి వేసినారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుషమని జంకబోకు రాకాసి ముఖ. ప్రతిపదార్థం, కవటాకులను అంటే లేత ఆకుల్లాంటి పోలన్ గల పసిబాలురు, పోలినటువంటి పసిపిల్లలను ఎండలో నడిపి హింసించినారు. ఎండలో అంతా నడిపించి తీవ్రంగా హింసించారు. నడిచిపోయేడు వారిని, నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వారిని పడంద్రోసి కిందకు తోసేసి మన భారతీయుల్ని పొట్టలపై పాకించినారు, పొడిచినారు. అతి క్రూరంగా పదునైనటువంటి ఆయుధాలతో పొడిచినారు. నిరపరాధులన్ ఏ తప్పు చేయనటువంటి వారిని ఎల్లం నిలబెట్టి, అందరినీ కూడా నిలబెట్టి, పిర్రలు చితుకునట్టులన్ వాళ్ళ పిర్రలు చితికిపోయేలాగా కొట్టి చెనకినారు, కొట్టి బాధించినారు. శుద్ధాంత కాంతలన్ ఏకాంతంగా నివసించేటటువంటి అంతఃపురాల్లో ఉండేటటువంటి స్త్రీల దగ్గరికి జొచ్చి ప్రవేశించి కొప్పులను పట్టి వాళ్ళ యొక్క జుట్టు పట్టుకొని మానభంగము చేసి వారి యొక్క మానాన్ని హరించి మరలినారు, వెళ్ళినారు. వేలాది మంది ప్రజలను తుపాకీ గుళ్ళతో కాల్చి చంపి, కోసి, కత్తులతో కోసి ప్రాణార్థములను వారి యొక్క ప్రాణాలనేటటువంటి సంపదలను లాగివేసినారు, తీసుకున్నారు. పంజాబు పరువును తీసినారు, పంజాబ్ పరువును తీసేశారు. కలుషము, పాపము అని తెలిసి జంకన్ పోక అని తెలిసి కూడా ఏమాత్రం బెదురనేది లేకుండా రాకాసి మోక, ఈ తెల్లదొరలనేటటువంటి రాక్షస గుంపు. భావం చూద్దాం.
తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేసింది. లేత ఆకుల్లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడుచుకుంటూ వెళ్లేవారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు. అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు. ఎటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు. స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాల్లోకి ప్రవేశించి వారి జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు. వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు. పాపమన్న భావన ఏమాత్రం లేకుండా ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబు పరువును తీసింది. తర్వాత 11వ పద్యం చూద్దాం. చివరి పద్యం చంపకమాల పద్యము. జలియను బాగులో జనులు జంపిన రక్తము వర్షపాతముంబలే ప్రవహించె మొండెముల బ్రాణములుండిన వారి యార్తి సంకలితరవంబు గర్జనము కైవడి మ్రోసె దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో ఎనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. జలియను బాగులు జనులం జంపిన రక్తము వర్షపాతముంబలే ప్రవహించే మొండెముల బ్రాణములుండిన వారి ఆర్తి సంకలితరవంబు గర్జనమున కైవడి బ్రోసి దిగంత భూములన్ ప్రళయము వచ్చెనో ఎనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. ప్రతిపదార్థం జలియను బాగులో అంటే జలియన్ బాగ్ అనేటటువంటి ప్రదేశంలో అక్కడ ఎవరున్నారంటే డయ్యర్ ఉన్నారు. జనులను చంపిన ఎంతోమంది భారతీయుల్ని చంపగా రక్తము వారి యొక్క రక్తము వర్షపాతమున్ బలెన్ వర్షంలాగా పడి ప్రవహించెన్ ఏరులై పారింది ప్రవహిస్తున్నది. మొండెములన్ మొండెము అంటే తలలన్నమాట. తలలు తెగిన శరీరాలతో ప్రాణములు ప్లస్ ఉండిన నిలిచినటువంటి ప్రాణాలతో పోరాడుతున్న ఆర్తి సంకలిత రవంబు వారి ఆర్తనాదాలు గర్జనము కైవడి మోసే దిగంత భూములన్ అంటే దిక్కులంతటా కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రళయము వచ్చెనో అనుచు అయ్యో ఏదో భయంకరమైనటువంటి గర్జనలకు ఏదో వినాశం వచ్చిందేమోనని కొందరు పౌరులు పారిరి అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణభీతులు ప్లస్ అయి ప్రాణభయంతో. భావం డయ్యర్ దురంతానికి జలియన్ వాలా బాగులో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి రక్తం ఏరులై పారింది. తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులెత్తారు. అంతటి ఘోరం అంతా కూడా జలియన్ వాలా బాగ్లో జరిగిందనేసి మనకు కవి ఈ పాఠంలో చెప్పడం జరిగింది. మన భారతీయులు ఎంతో క్షోభను అనుభవిస్తూ చనిపోవడం జరిగింది ఆ జలియన్ వాలా బాగ్లో. తర్వాత మనకు 1947లో స్వాతంత్రం రావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్వేచ్ఛతో మనము జీవించడం జరుగుతుంది. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.